హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన చాపీ అనే సైఫై యాక్షన్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఎన్నో మూవీస్ చూసుంటాం. ఇవన్నిట్లో మనం రోబోట్స్ మనుషుల్ని ప్రేమించడం చూసుంటాం, ద్వేషించడం చూసుంటాం, విల్లన్, హీరో, గార్డియన్, మదర్ అని ఎన్నో రోల్స్ లో చూసాం. కానీ ఇంతవరకు ఏ సినిమాలోనూ రోబో గ్యాంగ్స్టర్ అయి చూసుంటారు కదా. కానీ ఇక్కడ అది చూడబోతున్నారు. పోలీస్ అవుతుందని ఎంతో ఆశతో చాపీ అనే రోబోట్ ని సృష్టిస్తే అది రిటర్న్ లో రచ్చరచ్చ చేసి వీళ్ళ ఊర్లోనే పెద్ద గ్యాంగ్స్టర్ అయి కూర్చుంటుంది. ఈ చాపీ రోబో ఎందుకలా చేసిందనే దాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఒకవేళ మీరు ఇప్పుడే మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఆలస్యం ఎందుకు, పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మనకి సౌత్ ఆఫ్రికాలోని డౌన్ టౌన్ జోనస్బర్గ్ అని రాబరీస్ కి, మర్డర్స్ కి పేరుపోయిన ఒక డేంజరస్ అయిన సిటీని చూపిస్తారు. ఇక్కడ క్రైమ్ రేట్ ఎంత పెరిగిపోయిందంటే క్రిమినల్స్ ని పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళకన్నా పోలీసులే ఎక్కువగా ఈ ఫైట్స్ లో చనిపోయేవాళ్ళు. దీనివల్ల పోలీసులు కూడా వాళ్ళని ఎదిరించి ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉంటారు. అంత ప్రమాదకరమైన ఈ చోటుని తీర్చిదిద్ది ఆఫీసర్స్ కి సహాయపడి క్రైమ్ రేట్స్ తగ్గించేటందుకు గవర్నమెంట్ ఫస్ట్ పోలీస్ రోబోట్స్ ని ఇక్కడ లాంచ్ చేస్తారు. ఈ రోబో పోలీసుల పేరు స్కౌట్స్. సిటీ పోలీస్ కి చెయ్యూతగా చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి వీటిని లాంచ్ చేశామని పోలీస్ జనరల్ ప్రెస్ మీట్ లో చెప్తాడు. కట్ చేస్తే ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఎలా ఈ స్కౌట్స్ అనే రోబో పోలీసులని ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి వాళ్ళ సిటీలో క్రైమ్ రేట్ బాగా తగ్గుతూ వస్తుందో చెప్తాడు. రోబోట్స్ అయితే పోలీసులలో ఇవి చనిపోవు, డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మెటల్ తో చేయబట్టే ఇవి సూపర్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల సిటీ సెక్యూరిటీకి ఎంత ప్లస్ గా పనిచేస్తున్నాయో అని చెప్తూ ఈ స్కౌట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే టెట్రావెల్ అనే కంపెనీని చూపిస్తారు. ఇక్కడ కంపెనీ ఇన్ఛార్జ్ ని లైవ్ గా ఇంటర్వ్యూ తీస్తున్న రిపోర్టర్ ఈ స్కౌట్స్ కి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా తీరా ఆలోచించి చూస్తే ఫీలింగ్స్, ఎమోషన్స్ లేని రోబోట్స్ మాత్రమే కదా. బై ఛాన్స్ ఒకవేళ వీటిని ఎవరైనా హ్యాక్ చేసేస్తే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి ఆ బాస్ ఏమో, వేరే ఏ కంపెనీ రోబోట్స్ ని క్రియేట్ చేస్తున్నా ఇలాంటి హ్యాక్స్ జరిగే అవకాశం ఉండొచ్చు, కానీ మా దగ్గర అలా జరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ స్కౌట్ రోబోట్ ప్రతిదీ యాక్టివేటో అప్డేటో అవ్వాలంటే దానికి స్పెసిఫిక్ గా కార్డ్ కి అనే యూఎస్పీ ఉండాలని చెప్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆ కంపెనీలో పనిచేసే విన్సెంట్ అనే ఇంజనీర్ ని చూపిస్తారు. విన్సెంట్ ఒక రిటైర్డ్ సోల్జర్ కాబట్టి ఆర్మీ ఇంకా పోలీసులకి ఉపయోగపడేటట్టు అతను కూడా ఈ స్కౌట్స్ లాంటిది మూస్ అనే ఒక రిమోట్ కంట్రోల్ హెవీ వెపన్ ని క్రియేట్ చేసి ఉంటాడు. ఆ పెద్ద వార్ రోబోట్ ని విఆర్ గేమ్స్ ప్లే చేసేటట్టు తలలో ఈ హెల్మెట్ వేసుకుని బ్రెయిన్ వేవ్స్ తో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. కానీ స్కౌట్స్ పెద్ద సక్సెస్ అవడంతో విన్సెంట్ ప్రాజెక్ట్ కి గుర్తింపు దొరకదు. నెక్స్ట్ ఇదే కంపెనీలో మరోవైపు విల్సన్ అనే ఇంకో ఇంజనీర్ ని మనకు చూపిస్తారు. యాక్చువల్లీ విల్సన్ ఈ పోలీస్ రోబోట్ స్కౌట్స్ లని సృష్టించింది. రిపోర్టర్ అతని దగ్గర ఈ స్కౌట్స్ గురించి అడిగినప్పుడు విల్సన్ ఏమో, దీనికి మీరు ఇంతలా సర్ప్రైజ్ అయితే ఎలా, ఇంతకన్నా నా నెక్స్ట్ ఇన్వెన్షన్ వేరే లెవెల్లో ఉంటుందని చాలా గర్వంగా చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో స్పీడ్ గా వచ్చిన ఒక వ్యాన్ లో నుంచి ఇరిగిపోయిన ఓ రోబోట్ ని బయటకు తీసుకురాగాని విల్సన్ త్వరగా వెళ్లి అది ఎక్కడ డ్యామేజ్ అయిందో చెక్ చేసి రిపేర్ చేస్తూ ఆ రోబోట్ యాంటెనా ఇరిగిపోయిండడం గమనించి దాన్ని కూడా చేంజ్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు ఒక పెద్ద డ్రగ్ మాఫియాని చేస్తున్నారని న్యూస్ రావడంతో వీళ్ళు వెంటనే ఈ రిపేర్ అయిన రోబోట్ ని అసిస్టెంట్స్ కి పంపిస్తారు. అట్ ద సేమ్ టైం మరోవైపు చేయబడుతున్న 4 డ్రగ్ డీలర్స్ ని చూపిస్తారు. ఈ తెల్ల జుట్టు తెల్లమ్మాయి పేరు యొలాంటి, కార్ డ్రైవ్ చేస్తున్న ఇతని ఈ గ్యాంగ్ కి లీడర్ పేరు నింజా, వెనక ఇంకో ఇద్దరు ఉంటారు. అట్ ప్రెసెంట్ వీళ్ళు యాక్చువల్లీ బండిలో ఉన్న స్టాక్ తీసుకువెళ్లి ఒక పెద్ద టౌన్ కి డెలివర్ చేయాలి. ఎలాగోలా పోలీస్ దగ్గర నుంచి తప్పించుకుని తీరా డెస్టినేషన్ ని రీచ్ అయి చూస్తే ఆ డ్రగ్స్ మొత్తం చెదిరి కింద పడి నాశనం అయిపోయి ఉంటాయి. అది చూసిన ఈ పెద్ద డాన్ హిపో టెన్షన్ అయి, దీని వాల్యూ ఎంతో మీకు తెలుసా, మొత్తం 20 మిలియన్, అంతా వేస్ట్ అయిపోయిందని ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళని వేసేద్దాం అనుకుంటాడు. 4గురిలో ఒకరిని చంపేస్తాడు కూడా. అప్పుడు నింజా, ఆగు, మమ్మల్ని చంపేస్తే నీకేమొస్తుంది, అదే వదిలేసావనుకో, ఎలాగోలా 20 మిలియన్ చేర్చి మేము నీకు చెల్లిస్తామని అంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకునే లోపే అక్కడికి పోలీసులు రోబో ఫోర్సెస్ తో ఏరోప్లేన్ లో చేరుకుని ఆ ప్లేస్ సరౌండ్ చేసి అటాక్ మొదలు పెడతారు. వీళ్ళలో ఇప్పుడిప్పుడే ఫ్యాక్టరీ నుంచి రిపేర్ అయి వచ్చిన ఈ ఆరెంజ్ యాంటెనా రోబో పేరు స్కౌట్ 22. క్రిమినల్స్ కి ఇంకా పోలీసులకి మధ్య భారీగా ఓపెన్ ఫైర్ జరుగుతున్న ఈ టైంలో పోలీసులు ఈ స్కౌట్ రోబోలని షీల్డ్స్ లా వాడతారు. ఈ క్రిమినల్స్ తప్పించుకోవడానికి చెరో డైరెక్షన్ లో పరిగెడుతూ ఉంటే మధ్యలో నింజా ఎలాంటి వాళ్ళ గ్యాంగ్ కూడా అదురుబుదురుగా పాకురుతూ ఎలానో కారెక్కి ఎస్కేప్ అయిపోతారు. మరోవైపు డాన్ హిపో ఒక గదిలోకి వెళ్లి దాగోవడం చూసి మన స్కౌట్ 22 తో పాటు కొందరు ఆఫీసర్స్ ఆ రూమ్ దగ్గరికి వెళ్తారు. సేఫ్టీ కోసం ముందు వెళ్లిన స్కౌట్ 22 ఇలా డోర్ తెరవగాని అన్ఎక్స్పెక్టెడ్లీ హిపో ఒక రాకెట్ లాంచర్ తో తన్ని చెల్లాచెదర్లుగా బ్లాస్ట్ చేసిస్తాడు. ఇలా ఈ ఎక్స్ప్లోషన్ జరిగిన గ్యాప్ లో క్రిమినల్స్ అందరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఈ ఫైట్ తరువాత మీడియా వాళ్ళ న్యూస్ లో స్కౌట్స్ ప్రజలకి, పోలీసులకి ఎంతలా సహాయపడుతున్నాయో అని గొప్పగా చెప్పి పొగుడుతారు. సో పోలీసులు మళ్ళీ టెట్రావెల్ కాల్ చేసి వాళ్ళకి ఇంకో 100 రోబోట్స్ కావాలని ఆర్డర్ చేస్తారు. కంపెనీ బాస్ ఈ విషయం అనౌన్స్ చేయగానే అక్కడ పనిచేసే వాళ్ళందరూ విల్సన్ కి కంగ్రాట్స్ చెప్తూ చాలా ఆనందపడతారు. కానీ ఇతనికి దొరికే రికగ్నిషన్ చూసి మరోవైపు విన్సెంట్ కి చాలా అసూయ
చేయగలుగుతుంది. వెంటనే వాళ్ళ బాస్ కి కాల్ చేసి నా ప్రాజెక్ట్ సంగతేంటి మర్చిపోయారని అడిగినందుకు ఆమె నీ ప్రాజెక్ట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్, దాన్నెలా మర్చిపోతా, రేపు పోలీస్ డిపార్ట్మెంట్ మన కంపెనీకి ఒక మీటింగ్ వస్తారు, వాళ్ళకి నీ ప్రాజెక్ట్ ఇంట్రడ్యూస్ చేయని అవకాశం ఇస్తుంది. ఇటు విల్సన్ బ్లాస్ట్ అయిన స్కౌట్ 22 రోబోట్ ని చెక్ చేసి ఇక ఇది దేనికి పనికిరాదు, రిపేర్ చేయలేమని దాన్ని క్రష్ చేయమని చెప్పి ఆ రోబోట్ ని డిస్ట్రాయ్ చేయడానికి పంపించేస్తాడు. ఇటు పక్క నింజా గ్యాంగ్ వాళ్ళ అడ్డాని రీచ్ అయిన మరుక్షణం ఆ డాన్ హిప్పో నింజాకి కాల్ చేసి ఏంటి పారిపోతే వదిలేస్తాననుకున్నావా, 1 వీక్ టైం ఇస్తున్నా, ఈలోగా 20 మిలియన్ పంపించకపోతే అందరినీ చంపేస్తానని ధమ్కి ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక నింజా తన టీం కి చెప్తే తెల్ల జుత్తు యోలాంటికి ఒక మాస్ మసాలా ఐడియా తట్టి 20 మిలియన్ ఇవ్వాలంటే దానికి మనం 50 మిలియన్ కొట్టేసి అంత వర్త్ అయిన ఐడియా కావాలి, ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి మన లాంటి దొంగల జాతి చరిత్రలో నిలిచిపోయేలా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పినప్పుడు అదెలా సాధ్యం, చిన్న చిన్న క్రైమ్స్ చేస్తేనే ఆ స్కౌట్ రోబోట్స్ అడ్డుపడి చిరాకు పెడుతున్నాయి, పెద్దగా చేయాలనుకుంటే పేల్చేయవా అని అన్నందుకు యోలాండి ఏమో అందుకే ఈ టీవీ ఏసీ ఇవన్నీ కూడా మిషన్సే కదా, వీటిని ఆఫ్ చేయడానికి ఎలా రిమోట్స్ ఉన్నాయో అలానే ఆ స్కౌట్స్ ని ఆఫ్ చేయడానికి కూడా రిమోట్ ఉంటుందేమో, అది దొరికితే మనల్ని ఎవరూ ఆపలేరని ఐడియా చెప్పగానే నింజా ఇంకా వీళ్ళతో ఉండే అమెరికా ఇద్దరు ఈ ప్లాన్ బాగుందని ఒప్పుకుంటారు. రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది, ఈ స్కౌట్స్ ని కనిపెట్టిన సైంటిస్ట్ దగ్గర కదా అని నెట్ లో సర్చ్ చేసి మన విల్సన్ ని పట్టేస్తారు. మరోవైపు ఇలా ఒక గ్యాంగ్ తనని టార్గెట్ చేస్తున్నారన్న విషయం తెలియని విల్సన్ పని పూర్తి చేశాక తన ఇంటిని చేరుకుంటాడు. యాక్చువల్లీ విల్సన్ ఎవరికీ తెలియకుండా ఇంట్లో ప్రైవేట్ గా ఇంకో రీసెర్చ్ చేస్తున్నాడు. స్కౌట్స్ ప్రోగ్రామ్ చేసినట్టు ఇచ్చిన ఆర్డర్స్ ని ఫాలో అవుతాయి, కానీ కొత్త ప్రాజెక్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రోబోట్స్ కి సొంతంగా ఆలోచించే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ 3 సంవత్సరాలుగా కోడ్ పై హార్డ్ వర్క్ చేస్తూ ఫైనలీ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ రోజు మిడ్ నైట్ తన్ని సక్సెస్ఫుల్లీ పూర్తి చేస్తాడు. అంతే సంతోషం ఆపుకోలేక తెగ ఎక్సైట్మెంట్ తో తెల్లవరగాని కంపెనీకి వెళ్లి తన బాస్ కి ఇలా ఈ రోబోట్స్ కి క్రియేటివ్ టాలెంట్ ఇవ్వచ్చన్న విషయం చెప్తే ఆవిడ సీరియస్ గా తీసుకోకుండా నవ్వుతూ మనకది అనవసరం విల్సన్, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అంటే దాన్ని టెస్ట్ చేయాలి, అప్రూవల్ తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, అందుకే టైం వేస్ట్ చేయకుండా స్కౌట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్తుంది. అది విన్న విల్సన్ ఈ ప్రాజెక్ట్ వాల్యూ మీకు అర్థం కావట్లేదు, ఇది వర్క్ అయితే ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పినా బాస్ వినిపించుకోకపోయేసరికి విల్సన్ బాగా అప్సెట్ అయి అక్కడి నుంచి తన డెస్క్ కి వెళ్లి కూర్చుంటాడు. కానీ ఇలా డిసప్పాయింట్మెంట్ తో కూర్చుంటే పనవదని ఆలోచించి తనే ఆ ఏఐ ని టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటాడు. క్రష్ చేసేయమని పంపించిన స్కౌట్ 22 రోబో గుర్తుకొచ్చి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. నైట్ వరకు ఆఫీస్లోనే ఉండి సీక్రెట్ గా ఫ్యాక్టరీకి వెళ్లి ఇరిగిపోయిన స్కౌట్ 22ని దొంగలించి కారులో వేసుకుని వెళ్తూ వెళ్తూ గాడ్ కీని కూడా తీసుకుని బయలుదేరతాడు. అట్ ద సేమ్ టైం విల్సన్ ని వెతుకుతూ కంపెనీ దాకా వచ్చిన ఈ నింజా గ్యాంగ్ రోడ్ బ్లాక్ చేసి కార్తో సహా విన్సెంట్ ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిపోతారు. ఇంకో పక్క విన్సెంట్ తన మూస్ రోబోట్ గురించి చాలా సీరియస్ గా పోలీస్ బెటాలియన్ కి పిచ్చేస్తూ ఉండడం చూపిస్తారు. కానీ అది వింటున్న పోలీసులు ఒక్క చుక్క కాన్సన్ట్రేషన్ లేకుండా ఏదో పెళ్లి చూపులకొచ్చినట్టు స్నాక్స్ తింటూ కూర్చునుంటారు. స్కౌట్స్ తప్ప వీళ్ళకి ఏ రోబోట్ అక్కర్లేదు, ఇతని ప్రాజెక్ట్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకున్న విన్సెంట్ మీద జలసీ కోపం అని బాగా ఫ్రస్ట్రేట్ అవ్వడం మొదలు పెడతాడు. ఇటు నింజా వాళ్ళ గ్యాంగ్ విల్సన్ ని ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ముగ్గురు విల్సన్ ని సరౌండ్ చేశాక నింజా అతని తలపై గన్ గురి పెట్టి స్కౌట్ రోబోట్స్ ని ఆఫ్ చేసి రిమోట్ తమకివ్వమని అడుగుతారు. అది విని భయంలో వణుకుతున్న విల్సన్ వాటిని ఆఫ్ చేయలేం, వాటిలో ఉన్న సాఫ్ట్వేర్ అలాంటిది, ఆ రోబోట్స్ 24/7 పనిచేస్తాయని చెప్తాడు. దాంతో నింజా వీడితో పనవదు, కనీసం వీటిని కిడ్నాప్ చేసిన కష్టానికి వీడి కారులో వాల్యుబుల్ వస్తువులు ఏమైనా ఉన్నాయా చూడండి అమెరికాని పంపిస్తాడు. అతను వెళ్లి చెక్ చేసి బాస్ ఇదొచ్చి చూడండి బయట నుంచి అరిచేసరికి ఏంటా అని వీళ్ళు కూడా వెళ్లి కార్ టిక్కీలో ఉన్న ఇరిగిపోయిన రోబోట్ ని చూసేస్తారు. సో స్కౌట్ 22ని చూపించి ఏంటిది, దీంతో ఏం చేయబోతున్నావని వీళ్ళు విల్సన్ ని బెదిరించగాని భయపడుతూ తనెలా ఈ రోబోట్ మీద అతను కొత్తగా క్రియేట్ చేసిన ఏఐని యూజ్ చేయాలనుకున్నాడు ఆ విషయం మొత్తం విల్సన్ వీళ్ళకి చెప్తాడు. ఈ స్టోరీ మొత్తం విన్న నింజా ఎలాగో వీళ్ళకి ఆ స్కౌట్స్ ని ఆఫ్ చేయడానికి రిమోట్ ఏది దొరకదని తెలిసిపోయింది కాబట్టి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి విల్సన్ దగ్గర స్కౌట్ 22ని మా కోసం పనిచేసేటట్టు నువ్వు తయారు చేయాలని విల్సన్ ని బాగా కొట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇంకో మార్గం లేక విల్సన్ దాన్ని ఒప్పుకున్న ఆ ఏఐ ఇన్స్టాల్ చేసే ముందు నింజా గ్యాంగ్ దగ్గర ఇంకోసారి బాగా ఆలోచించుకోండి, ఈ స్టెప్ కంప్లీట్ చేసి ఈ రోబోట్ ని తయారు చేస్తే ఆ రోబో పుట్టిన పసిబిడ్డల ఏం తెలియకుండా ఉంటుంది, మనమే దానికి అన్ని కొంచెం కొంచెంగా దగ్గరుండి నేర్పించాలని పదే చెప్పిన అర్థం చేసుకుని నింజా సరిసర్లే కానీ అని అంటాడు. అందులోనూ స్కౌట్ 22 బాగా డ్యామేజ్ ఉండడం వల్ల బ్యాటరీ కూడా పెద్దగా లేదని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు. విల్సన్ గాడ్ కీ యూస్ చేసి ఆ రోబోట్ ని అప్డేట్ చేశాక ఫైనలీ ఆన్ అవ్వగానే ఆ రోబోట్ వీళ్ళందరినీ చూసి ఏదో పిల్లి కంటపట్టే ఎలకలా భయపడి పరిగెడుతూ వెళ్లి ఒక మూలలో దాగుంటుంది. అది చూసి షాక్ అయిన నింజా విల్సన్ దగ్గర ఏంట్రా ఇది, భయపెట్టే రోబోట్ కావాలని అడిగితే భయపడే రోబోట్ తయారు చేసి ఇచ్చావని అడిగినందుకు నేను ఆల్రెడీ చెప్పగా ఈ రోబోట్ ఇప్పుడు అచ్చం ఒక మనిషి లాంటిది, దీనికి ఫీలింగ్స్, ఎమోషన్స్, సొంతంగా ఆలోచించే శక్తి, క్రియేటివ్ టాలెంట్ అని అన్నీ ఉన్నాయి, ఇప్పుడు అదొక హ్యూమన్
బేబీకి సమానం, మనమే బుజ్జగించి బోధ పెట్టాలని అంటాడు. ఫ్రస్ట్రేషన్ లో గన్ పట్టుకుని నింజా అరవడంతో అతని అరుపులకి భయపడ్డ ఈ రోబోట్ మరింత భయపడటం చూసిన యోలాంటి నీ వల్లే ఆ రోబోట్ భయపడుతుంది, పక్కకి పో అని నింజాని తోసేసి వీళ్ళు ముగ్గురు ఆ రోబోట్ ని సరౌండ్ చేసి కన్నా బుజ్జి బంగారు బయటికి రారా అని పిలవడంతో ఆ రోబోట్ కూడా కొద్దిగా తొంగి తొంగి వీళ్ళ దగ్గరికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు చూస్తుంది. అప్పుడు విల్సన్ చేతిలో ఉన్న వాచ్ తీసి ఇది చూసావా వాచ్, పడతావా క్యాచ్ అని ఆశ పెట్టి ఆ రోబోట్ ని ఎలాగో బయటికి రప్పిస్తాడు. ఇంతవరకు ఏం తెలియని ఆ రోబోట్ అప్పుడే వీళ్ళు చెప్తున్న మాటలన్నీ కొంచెం కొంచెంగా అర్థం చేసుకుని బెక్కి బెక్కి వీళ్ళ వెనకాలే వాచ్ అని క్యూట్ గా తన ఫస్ట్ వర్డ్ ని రిపీట్ చేస్తుంది. అప్పుడు యోలాంటి తన పేరు విల్సన్ ఇంకా అమెరికా పేర్లని చెప్పి తమని ఇంట్రొడ్యూస్ చేసుకుని తమ పేరు రిపీట్ చేయమని ఆడుకుంటూ మాలా నీకు పేరుంది, నీ పేరు చాపీ అని చెప్పగాని ఆ రోబోట్ కూడా వెనకాలి చాపీ, నేను చాపీ, నా పేరు చాపియా అంటూ తెగ ఆనందపడతాడు. వీళ్ళ పిచ్చి చేష్టలు చూసి భరించలేక నింజా కోపం తలకెక్కి చీ ఆపండి, గన్తో ఆడుకోవాల్సిన రోబోట్ ని ఇలా బొమ్మతో ఆడిపిస్తున్నారేంట్రా అని తిడుతూ తిడుతూ విల్సన్ ని చూసి అవును నువ్వు ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు వచ్చిన పని అయిపోయింది, బయలుదేరు బయలుదేరు, ఇంకోసారి ఇటు కనిపిస్తే చంపేస్తానని బయటకు నెట్టేస్తాడు. అయినా విల్సన్ అతనంత కష్టపడి సృష్టించిన చాపీని వదిలేసి వెళ్లడం ఇష్టం లేక నేను మళ్ళీ రేపు తిరిగొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో విన్సెంట్ కంపెనీలో ఎవరికీ తెలియకుండా గాట్కిని దొంగలించడం కోసం వెళ్తాడు. సెన్స్ స్కౌట్ రోబోట్స్ ఉండడం వల్లే అతని ప్రాజెక్ట్ మూస్ ని ఎవరూ పట్టించుకోవట్లేదని గాట్కిని దొంగతనం చేసి స్కౌట్స్ లో ప్రాబ్లం సృష్టిస్తే అప్పుడు అతని ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఆఫీస్ లో గాట్కి దొరకకపోయేసరికి ఏమైందని చెక్ చేస్తే అది ఇప్పుడు స్కౌట్ నెంబర్ 22 అంటే చాపీలో యాక్టివ్ గా ఉందని విన్సెంట్ కి తెలిసిపోతుంది. అటు చాపీ అన్ని కొత్తగా ఉండడంతో ఆ ప్లేస్ అంతా క్యూరియస్ గా తిరుగుతూ టీవీలో హీమాన్ కార్టూన్ రన్ అవడం చూసి అతన్ని ఇమిటేట్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి నింజా వస్తాడు. క్రైమ్ చేస్తావనుకుంటే కార్టూన్ చూస్తున్నావేంట్రా అని ఫ్రస్ట్రేట్ అయి నిన్నిలానే వదిలేస్తే పనవ్వదు, నాతో రా అని చాపీని బయటకు తీసుకువెళ్లి గన్తో షూట్ చేయడం ఎలా అని నేర్పిస్తాడు. ఆ ఫైరింగ్ సౌండ్ విని పాపం చాపీ చాలా భయపడుతుంది. అయినా నింజా వదలకుండా బలవంత పెట్టి మరి చేతికి గన్నిచ్చి షూట్ చేయిస్తుంటాడు. ఆ సమయంలో నిద్రలేచి బయటకొచ్చిన యోలాంటి త్వరగా వచ్చి నా బిడ్డనేం చేస్తున్నావు, విల్సన్ చెప్పాడు కదా చాపీ ఇప్పుడు ఒక చిన్న పిల్లాడులా, వాడికి ఇవన్నీ నేర్పించుకుని నింజాని బాగా తిడుతుంది. యాక్చువల్లీ యోలాంటికి చాపీ చాలా నచ్చేసుంటాడు. ఎంతంటే తను చాపీ దగ్గర తనని అమ్మాని పిలవమంటుంది. అలాగే తను కూడా అతన్ని తన సొంత బేబీలా చూసుకుంటుంది. లోపలికి వెళ్లిన చాపీకి అమెరికా ఇంకా యోలాంటి కొత్త కొత్త విషయాలు నేర్పిస్తారు. కానీ అమెరికా అయితే మోస్ట్లీగా ఈ పసిబిడ్డకు బూతులు నేర్పిస్తాడు. ఇంకో పక్క ఆఫీస్ లో మన విల్సన్ చిన్నపిల్లల్ని ఎలా పెంచడమని సర్చ్ చేస్తూ ఉండగా విన్సెంట్ అక్కడికొచ్చి ఆ గాట్కి నీ దగ్గరే ఉందనుకుంటా, నాకు కొంచెం ఇస్తావా, అసలు అంతలా నీ రోబోట్ లో ఏముందో చూడాలనుకుంటున్నానని మాట్లాడుతూనే సడన్ గా గన్ తీసి విల్సన్ తలకి పెట్టి అయినా నిన్నేసేస్తే నా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయిరా అని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కక్కుతాడు. దెబ్బకి విల్సన్ తో సహా ఆఫీస్ లో ఉన్న అందరూ భయపడేసరికి ఏంటి నమ్మేశారా, ఫన్ కోసం జస్ట్ ప్రాంక్ చేశానని విన్సెంట్ వెనక్కి వెళ్తాడు. దాంతో అందరూ ఇదేదో జోక్ అనుకుని లైట్ తీసుకుంటారు. కానీ వాళ్ళకి విన్సెంట్ తన మనసులో ఉన్నదే చెప్పడని తెలియదు. పాపం విన్సెంట్ కూడా దీన్ని సీరియస్ గా తీసుకోకుండా చాపీని కలవడం కోసం కంగారుగా బయలుదేరుతాడు. ఈ బిహేవియర్ చూసిన విన్సెంట్ కి విల్సన్ మీద డౌట్ వచ్చి అతని వెనకాలే దొంగతనంగా ఫాలో చేస్తూ వెళ్తాడు. విల్సన్ లోపలికి రాగానే చాపీ అమెరికా నేర్పించిన బూతులు ఫ్లూయెంట్ గా మాట్లాడటం విని నా ఇన్ని సంవత్సరాల క్రియేషన్ ని ఒక్క నైట్ లో చెడగొట్టారు కదరా అని విల్సన్ కి బాగా కోపం వచ్చి చాపీ దగ్గర ప్రామిస్ అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పి నువ్వు మంచి బేబీవి, సో నో డ్రగ్స్, నో వైలెన్స్, ఇంకా నో బ్యాడ్ బిహేవియర్ అని ప్రామిస్ చేయించుకుంటాడు. కార్లో ఉన్న విల్సన్ చాపీని బయటికి తీసుకురావడం, అతనికి పెయింటింగ్ నేర్పిస్తూ ట్రైనింగ్ ఇవ్వడం చూస్తాడు. దీంతో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉందని అతనికి అర్థమవుతుంది. మరోపక్క చాపీ ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో నింజా అక్కడికొచ్చి అసలేంటి నీ బాధ, ఈ రోబోట్ ఒక కిల్లర్ అయి ఉండాలి, మా కోసం పనిచేయాలని అడిగితే దీనికి పెయింటింగ్ తొక్క నేర్పిస్తున్నావేంటని విల్సన్ ని బాగా కొట్టడం మొదలు పెడతాడు. చాపీ నా రోబోట్, అతనికి ఏం నేర్పించాలో నేర్పించకూడదో నా ఇష్టం, నేను కావాలంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని విల్సన్ బెదిరించిన నువ్విక్కడ నుంచి బ్రతికెళ్తే కదా అని నింజా అస్సలు భయపడకుండా అతన్ని షూట్ చేయడానికి రెడీ అయిపోతాడు. లక్కీలీ యోలాంటి మధ్యలో అడ్డుపడి విల్సన్ ని కాపాడుతుంది. అయినా నింజా ఊరుకుంటాడా, లేదు, చాపీని బలవంతంగా కారులో ఎక్కించుకు తీసుకువెళ్లి వాళ్ళ సిటీలోనే మోస్ట్ డేంజరస్ ప్లేస్, గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా తిరిగే చోటుకు తీసుకువెళ్లి నీకు రియల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి, ఇక్కడ నువ్వు ట్రైనింగ్ తీసుకో అని చాపీని ఆ గ్యాంగ్స్టర్స్ మధ్య ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడు. ఈ ఊర్లో గ్యాంగ్స్టర్స్ అందరూ ఎక్కువగా ద్వేషించేది ఎవరని అడిగితే ఆ స్కౌట్ రోబోట్స్. చాపీని చూసాక ఊరుకుంటారా, ఓ ఇప్పుడు పోలీస్ రోబోలు మా ఏరియాకే రావడం మొదలు పెట్టాయా అని వాళ్ళ కక్ష తీర్చుకోవడానికి
చాపీని రౌండ్ కట్టి అటాక్ చేయడం మొదలు పెడతారు. కానీ తన పోలీస్ కథం మర్చిపోయి కొత్తగా మళ్ళీ పుట్టిన చాపీకి ఫైట్స్ గురించి ఏం తెలియదు కదా. ప్లీజ్ నన్ను కొట్టకండి, వదిలేయండి, చాపీకి చాలా భయమేస్తుంది, నేను చాలా మంచి రోబోట్ అని వాళ్ళ దగ్గర ఎంతలానో ప్రతిమాలుతాడు. కానీ పిల్ల పిశాచులు కొంచెం కూడా కనికారమే లేకుండా రాళ్ళు, కర్రలు, బాంబులని అన్ని విసిరి షూట్ చేస్తూ చాపీకి నిప్పంటించి తరిమి తరిమి కొడతారు. ఇంతలా గాయపడి తనని వాళ్ళంతా ఎందుకు అటాక్ చేశారో కూడా అర్థం కాక ఎలాగోలా తప్పించుకున్న చాపీ ఒక కొండ మీద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ గాడ్ కి చాపీ దగ్గరే ఉందని తెలుసుకున్న విన్సెంట్ దాన్ని ట్రాక్ చేస్తూ అక్కడికొచ్చి చాపీని ట్రాంకులైజ్ చేసి వ్యాన్ లో వేసుకుని తీసుకువెళ్లిపోతాడు. ఈ విన్సెంట్ కూడా గ్యాంగ్స్టర్స్ కి తక్కువేం కాదు. చాపీని నానా రకాలుగా టార్చర్ పెడుతూ మెటల్ కటర్ తో చాపీ చెయ్య నరికేశాక దాని తలలో ఉన్న గాడ్ కిని తీసుకుంటాడు. సరే ఇప్పుడైనా వదిలేస్తాడనుకుంటే అది లేదు. చాపీని టోటల్ గా డిస్ట్రాయ్ చేసేద్దామనుకునేసరికి లక్కీలీ ఆ పిచ్చి అమాయకపు రోబో వాడి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. స్ట్రైట్ గా ఏడుస్తూ యొలాంటి దగ్గరికి వెళ్లి అమ్మా అమ్మా నా చెయ్య పోయింది, నరికేశారమ్మా, నేనెంత వద్దని చెప్పినా వినలేదు, నన్ను ఎంత టార్చర్ చేశారో తెలుసా, నాకు చాలా భయమేసింది, వాళ్ళంతా నన్ను ఎందుకు కొట్టారమ్మా, నేను చెడ్డ రోబోనా, నేనెంత గుడ్ బాయో నీకు తెలుసు కదా అని అడిగితే ఇది విని యొలాంటి ఇంకా అమెరికాకి చాలా బాధ కలుగుతుంది. లేదు ఇందులోని తప్పేమీ లేదు, వాళ్ళే బ్యాడ్ బాయ్స్, మా చాపీ కాదని యొలాంటి అతన్ని ఓదారుస్తూ హక్ చేసుకుంటుంది. ఈ టైంలో అమెరికా ఇంకో రోబో అని తీసుకొచ్చి చాపీకి పెట్టి ఇదిగో చూడు నీ చెయ్య మళ్ళీ తిరిగొచ్చేసిందని అతన్ని సంతోషపరుస్తాడు. ఆ రోజు రాత్రి యొలాంటి చాపీని చాలా ప్రేమగా చూసుకుంటూ పడుకోవడానికి చాపీ అడిగిన స్టోరీ బుక్స్ అన్ని చదువుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చాపీ యొలాంటిలానే ఒక బొమ్మని తయారు చేసి అమ్మా అమ్మా అని దానితో ఆడుకుంటూ ఉండగా అక్కడికి ఆ దరిద్రుడు నింజా వస్తాడు. వాడిని చూడగానే చాపీ నిన్ను వదిలేసి వెళ్లిపోవడం వల్ల చాలా భయపడుతుంది. అప్పుడు నింజా ఐఎమ్ సారీ, నిన్న నా తప్పే, కానీ నేనదంతా నీ మంచి కోసమే చేశాను చాపీ, నువ్వు స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ ప్రపంచంలో ధైర్యంగా బ్రతకగల, అందుకే నీ డాడీ అయిన నేను నీ మంచి కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నా, బట్ నువ్వేం భయపడకు, ఇకపై నీకేం జరగనివ్వను, డాడీ నీకు ప్రామిస్ చేస్తున్నానని అంటే అమాయకపు చాపీ మళ్ళీ విడి మాటల్లో మోసపోయి అంటే మీరేనా నాన్న, ఓకే నేను మిమ్మల్ని క్షమించేశానని ఒప్పేసుకుంటాడు. నింజా కూడా ప్లాన్ వర్క్ అయిందని చాపీ దగ్గర నాతో రా, నేను నాలా మారుస్తానని చాపీకి మళ్ళీ గన్స్ యూస్ చేయడం నేర్పించాలనుకుంటాడు. కానీ చాపీ దానికి ఒప్పుకోకుండా నో గన్స్ యూస్ చేస్తే వైలెన్స్ జరుగుతుంది, వైలెన్స్ జరిగితే మనుషులు చనిపోతారు, మనుషుల్ని చంపడం బ్యాడ్ బిహేవియర్, నేను గుడ్ రోబోట్ ని నా క్రియేటర్ కి ప్రామిస్ చేశానని చెప్తుంది. సరే వైలెన్స్ వద్దన్నా ఓకే, నేను నీకు పీస్ఫుల్ సెల్ఫ్ డిఫెన్స్ ఒకటి నేర్పిస్తా, ఇదిగో ఈ బ్లేడ్స్, కత్తి ఇవన్నీ యూస్ చేస్తే మనుషులు చనిపోరు, జస్ట్ నిద్రపోతారంతే, వీటిని యూస్ చేయడం నేర్చుకుంటావా అని కాకమ్మ కవర్లు చెప్పి మళ్ళీ చాపీని ఒప్పిస్తాడు. ట్రైనింగ్ మొదలైన కొంచెం సేపట్లోనే చాపీ వాళ్ళు నేర్పించిన ట్రిక్స్, వెపన్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటాడు. ఒక సిచ్యువేషన్ లో వీళ్ళనే ఓడిస్తాడంటే చూసుకోండి. ఫైనలీ నింజా ఇంకా అమెరికా చాపీ మెడలో పెద్ద పెద్ద గోల్డ్ చైన్స్ వేసి అతన్ని ఇన్ అండ్ అవుట్ ఒక అగ్మార్ గ్యాంగ్స్టర్ లా మార్చేస్తారు. బట్ ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇదేది యొలాంటికి తెలియదు. నెక్స్ట్ డే నింజా చాపీని బయటకు తీసుకువెళ్లి దొంగతనం చేయమని స్ట్రైట్ గా చెప్తే చేయడు కాబట్టి తెలివిగా చాపీ నాన్న కార్ని ఎవరో దొంగతనం చేసేశారు, అదిగో కనిపిస్తుంది కదా, అది నా కార్ అయి ఉంటుందేమో అని నాకు డౌట్, కానీ డైరెక్ట్ గా అడిగితే వాళ్ళివ్వరు, నువ్వెళ్ళి గన్ చూపించి వాళ్ళని బెదిరించి ఆ కార్ తీసుకొచ్చే, ఆ తర్వాత నేను అది నాదో కాదో టెస్ట్ చేస్తానని అంటాడు. ఈ ట్రిక్ నమ్మేసిన చాపీ కూడా ఓకే చెప్పినట్టే అక్కడ వాళ్ళకి గన్ చూపించి మా డాడీ కార్నే దొంగతనం చేస్తావారా దొంగ ఫెలో అని కార్ బద్దలు కొట్టి ఆ మనిషిని ఎత్తి బయటకు విసిరేస్తుంది. ఇది చూసి అమెరికా ఇంకా నింజా వెంటనే చాపీని పిలిచి నువ్వు ఆ కార్ ఎందుకు బద్దలు కొడుతున్నావు, మనకు ఆ కార్ మంచి కండిషన్ లో కావాలని అర్థమయ్యేటట్టు చెప్తారు. ఓకే అని చెప్పిన చాపీ రకరకాల డిఫరెంట్ కాస్ట్లీ కార్లని వరాసగా తీసుకొచ్చి మాస్ చూపిస్తాడు. ఆ డాన్ హిప్పోకి వీళ్ళు 20 మిలియన్ తిరిగివ్వాల్సిన గడువు దగ్గరికి రావడంతో నింజా ఇంకా అమెరికా ఇప్పుడు చాపీ తీసుకొచ్చిన కార్లన్నిటిని కింగ్ అనే ఇంకో గ్యాంగ్స్టర్ కి అమ్మేసి అతని దగ్గర నుంచి వాళ్ళు చేయబోయే పెద్ద హేస్ట్ కోసం ఎక్స్ప్లోసివ్స్ ఇంకా వెపన్స్ కొంటారు. ఈ టైంలో బయట ఒంటరిగా ఉన్న చాపీ అక్కడ ఒక కుక్క పడుకునుండడం చూసి దాన్ని పెట్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికొచ్చిన నింజా ఆ కుక్క ఆల్రెడీ చనిపోయిందని చెప్తాడు. ఇది విన్న చాపీ బాధపడుతూ ఉండగా నింజా ఈ అవకాశాన్ని కూడా తన మంచికి వాడుకోవాలని ఐడియా చేసి బాధపడుకు చాపీ, ఈ పాడు ప్రపంచం ఉంది, ఇక్కడ ఒక్కటే రూల్, అదే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, నువ్వు బ్రతకాలనుకుంటే ఎదుటి వాళ్ళు చావాల్సిందే, లేదనుకో నీ పరిస్థితి కూడా ఈ కుక్కలాని మారిపోతుందని అంటాడు. నేనొక రోబోని, నాకు చావు లేదని చాపీ అన్నందుకు ఎవరు చెప్పింది, ఇంకో 2-3 రోజుల్లో నువ్వు చనిపోబోతున్నా, నన్ను నమ్మకపోతే ఒకసారి నీ బ్యాటరీ చెక్ చేసుకో అని అంటాడు. కన్ఫ్యూజ్ అయిన చాపీ తన బ్యాటరీ చూస్తే అందులో లో బ్యాటరీ అని చూపిస్తుంది. విల్సన్ చాపీని తయారు చేసినప్పుడే వీళ్ళకి చెప్పాడు కదా పవర్ తక్కువ ఉండడం వల్ల ఈ రోబో 1 వీక్ లో షట్ డౌన్ అయిపోతుందని. ఆ విషయం గుర్తుంచుకున్న నింజా ఇప్పుడు చాపీ దగ్గర
దగ్గర. యాక్చువల్లీ నువ్వు బ్రతకాలంటే తనకి కొత్త బ్యాటరీ కావాలి, అది కొనాలంటే చాలా డబ్బు అవసరం చాపి. అంత డబ్బు రాబరీ చేస్తేనే దొరుకుతుందని చాపిని బాగా బ్రెయిన్ వాష్ చేస్తాడు. చావడం ఇష్టం లేని చాపి కూడా దొంగతనం చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకో పక్క విల్సన్ యొలాంటి దగ్గరికి వెళ్లి చాపి ఏడి, వాడు నా క్రియేషన్, నాతోనే ఉండాలి, నేను ఇక్కడ నుంచి తీసుకువెళ్లిపోతున్నానని అంటాడు. చాపి ఎక్కడున్నాడో నాకు తెలీదు, నింజా వాళ్ళు రోజు అతన్ని ఎక్కడికో తీసుకువెళ్తున్నారని యొలాంటి చెప్పేసరికల్లా చాపి తిరిగొచ్చేస్తాడు. బట్ ఎప్పట్లా ఈసారి విల్సన్ ని చూసి హ్యాపీ అవ్వకుండా మొహం తిప్పుకుని ఇగ్నోర్ చేస్తాడు. నేను నీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా, నీ ఫేవరెట్ చికెన్ టాయ్ అని విల్సన్ చూపించిన చాపి పట్టించుకోకపోయేసరికి ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని విల్సన్ అడుగుతాడు. అవును ప్రాబ్లమే, మాట మాటికి నిన్ను క్రియేషన్ అంటావుగా, కానీ నన్ను పోయి ఇలా తొందరగా చనిపోయే బాడీలో క్రియేట్ చేసా, ఇది నీకే న్యాయమా చెప్పు, నా బ్యాటరీ ఎక్కువ రోజులు రాదా అని అడిగేసరికి అవును, కానీ అప్పుడున్న సిచ్యువేషన్ లో నాకు వేరే మంచి రోబోట్ దొరకలేదు, అయినా నువ్వు భయపడకు చాపి, నేను సరిచేస్తానని విల్సన్ అంటాడు. అప్పుడు చాపి కూడా యాక్చువల్లీ నాకు చనిపోవాలని లేదు, నాకు బ్రతకాలనుంది, నేను మమ్మీతో ఉండాలి, అమ్మని చూసుకోవాలని ఫీల్ చేస్తూ చెప్తాడు. అట్ ద సేమ్ టైం విన్సెంట్ సీక్రెట్ గా కంపెనీ సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి అతను చాపి దగ్గర నుంచి తీసుకున్న ఆ గార్డ్ కి సహాయంతో సిటీలో ఉన్న స్కౌట్ రోబోట్స్ అన్ని డిస్ట్రాయ్ అయ్యేలా ప్రోగ్రామ్ చేసేస్తాడు. ఆ మరుక్షణమే చాపితో సహా ఊర్లో పనిచేస్తున్న అన్ని పోలీస్ రోబోట్స్ ఒకదాని తరువాత ఒకటిని వరాసగా తల బ్లాస్టే డ్యామేజ్ అయిపోతాయి. ఇన్నాళ్ళు కాపలాగా ఉన్న ఈ స్కౌట్స్ ఒక్కసారిగా పనిచేయకపోతే ఇంకేం జరుగుతుంది? సిటీలో వాటి మీద ఉన్న భయంతో సైలెంట్ అయిన క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్, మాఫియా అని మొత్తం అందరూ ఛాన్స్ దొరక్కని రచ్చ చేయడం మొదలు పెడతారు. ఊరే కాలి ఎటు చూసినా దొంగ దోపిడని ప్రజలు ప్రశాంతతని కోల్పోతారు. ఆఫీస్ లో కూర్చున్న విన్సెంట్ న్యూస్ లో ఇదంతా రావడం చూసి ఇక స్కౌట్స్ అడ్డు తొలగిపోయింది కాబట్టి అందరూ తన రోబోట్స్ ని చూస్ చేస్తారని చాలా ఆనందపడుతుంటాడు. ఆ సమయంలో సడన్ గా వీళ్ళ కంపెనీకి ఒక కార్ రావడం గమనించి ఎవరొస్తున్నారో అని దాగుని చూస్తే మన విల్సన్ డ్యామేజ్ అయిన చాపిని సరిచేయడానికి అతన్ని తీసుకొచ్చుంటాడు. సిస్టమ్ చెక్ చేసి ప్రోగ్రామ్ లో ఏదో తప్పు జరిగిందని అర్థం చేసుకున్న విల్సన్ ఆలోచించి టైం వేస్ట్ చేయకూడదని వెంటనే త్వరగా చాపిని సరిచేయడం మొదలు పెడతాడు. కొంచెం సేపట్లోనే చాపి నార్మల్ అయి కళ్ళు తెరుస్తుంది. అప్పుడు గానీ విల్సన్ కి పోయిన ప్రాణం తిరిగి రాదు. చాపిని గట్టిగా హక్ చేసుకున్నాక ఆఫీస్ లో ఉండడం సేఫ్ కాదని విల్సన్ త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోదామని పిలిచి వీళ్ళిద్దరూ నడుస్తూ బయటికి వెళ్తున్నప్పుడు చాపి అక్కడున్న ఆ పెద్ద మూస్ రోబోని చూసేసి ఇదేంటిదని అడుగుతుంది. విల్సన్ కూడా చాపీకి ఆ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ హెల్మెట్ వేసుకుంటే మనుషులు వాళ్ళ కాన్షియస్నెస్ తో ఈ రోబోని కంట్రోల్ చేయగలరని చెప్తాడు. పక్కనే ఆరెంజ్ కలర్ లో ఇంకో రోబో ఉండడం చూసి హే, ఇది చూడ్డానికి నాలానే ఉంది కదా, విల్సన్ నా క్రియేటర్, నువ్వే ఈ ప్రపంచంలో బెస్ట్ కదా, ప్లీజ్ నా బ్యాటరీ తగ్గిపోతుంది కాబట్టి నువ్వు నన్ను ఈ బాడీలోకి ట్రాన్స్ఫర్ చేసేయవా అని అడుగుతుంది. అది విన్న విల్సన్ ఏమో లేదు, మనం అలా చేయలేం, ఎందుకంటే నువ్వు నార్మల్ రోబోవి కాదు చాపి, నువ్వు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వి. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు మనుషులు సేమ్ నీ డేటాని వేరే ఎందుకో దేనికో ట్రాన్స్ఫర్ చేయలేమని అంటాడు. కానీ ఇది వినగానే చాపికి బాగా కోపం వచ్చి నిజం చెప్పు, నువ్వు నేను బ్రతకాలనే అనుకోవట్లేదు కదా, అందుకే నాకు ఈ వేస్ట్ బాడీ ఇచ్చావు, నీకన్నా డాడీయే బెస్ట్, ఆయన నాకు కొత్త బాడీ కొని పెడతానని చెప్పాడు, ఆయన నువ్వు నాకేం సహాయం చేయక్కర్లేదులే, నాకు కావాల్సింది నేనే చేసుకుంటానని ఆ మూస్ హెల్మెట్ తీసుకుని చాపి అక్కడి నుంచి పారిపోతాడు. వీళ్ళిద్దరూ వెళ్లిపోతారు. కానీ విన్సెంట్ ఇంతసేపు జరిగిన వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తాన్ని వినేసుంటాడు. చాపి ఇంటికి వెళ్లి ఆ మూస్ రోబో హెల్మెట్ ని స్టడీ చేయడం మొదలు పెడుతుంది. దీని ద్వారా మనుషుల కాన్షియస్నెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చని విల్సన్ చెప్పాడు కదా, అలా తీసిన కాన్షియస్నెస్ ని వేరే డివైస్ లో స్టోర్ చేయడం ఎలా అని ట్రై చేసిన చాపి తెల్లవారేలోగా అది ఎలా చేయాలో తెలుసుకుంటాడు కూడా. త్వరగా యొలాంటి దగ్గరికి వెళ్లి అమ్మా ఇది పెట్టుకోండి ముందు తన కాన్షియస్నెస్ ఇంకా మెమరీని స్టోర్ చేశాక నెక్స్ట్ చాపి కూడా హెల్మెట్ వేసుకుని తన మెమరీని సేవ్ చేస్తాడు. మరోవైపు పోలీస్ టెట్రావెల్ కంపెనీలో ఏ ప్రాబ్లం జరిగిందో చూడ్డానికి వచ్చేసరికి విన్సెంట్ దీనికి తనకి సంబంధం లేదన్నట్టు నైస్ గా ఎస్కేప్ అయిపోతాడు. ఇక్కడ నింజా వాళ్ళు ఒక పెద్ద రాబరీ చేయబోతున్నామని ప్లాన్ చేశారు కదా, అది ఈ రోజే. దానికి చాపిని తీసుకుని యొలాంటి, అమెరికా ఇంకా నింజా కలిసి బయలుదేరతారు. యాక్చువల్లీ వీళ్ళు చేయబోయే ఆ పెద్ద రాబరీ ఇంకేంటో కాదు, బ్యాంక్ నుంచి ఏటీఎం కి డబ్బులు సప్లై చేసే వ్యాన్ ని హైజాక్ చేసి ఆ డబ్బు మొత్తాన్ని కొట్టేయడానికి సిద్ధపడ్డారు. చాపి అయితే ఏకంగా సెక్యూరిటీ మీదకి బ్లేడ్స్ విసురుతూ ఇందా పడుకో అని ఆడుకుంటున్నట్టు అటాక్ చేస్తాడు. అలా కత్తి తగిలి ఒక అతనికి రక్తం వచ్చి పడిపోవడం చూసి బాగా షాక్ అయి ఏంటిది, బ్లేడ్స్ వేస్తే మీరు నిద్రపోతారని చెప్పాడు, కానీ మీకు రక్తం వస్తుందేంటి, అంటే మీరు చనిపోతారా అని ఎంతో భయపడతాడు. ఒక్క సెకండ్ చాపీకి ఏం చేయాలో అర్థం కాదు. నేనింత పెద్ద తప్పు చేసేసానా అని గిల్ట్ గా ఫీల్ అవుతూ అక్కడే నిల్చునుండడంతో నింజా వాళ్ళు ఏం చేస్తున్నావు చాపి, త్వరగా రా అని అతన్ని కార్లో ఎక్కించుకు తీసుకువెళ్లిపోతారు. కానీ ఈ ఫైట్ మొత్తం న్యూస్ లో లైవ్ చూపించడంతో కంపెనీలో ఉన్న విల్సన్ అది చూసి నేను చాపీని మంచి కోసం తయారు చేస్తే అతను ఇలా మారిపోయాడేంటి, నాకు వైలెన్స్ చేయనని మాటిచ్చి అది దాటేసి
చేశాడే అని చాలా ఫీల్ అవుతాడు. సమస్య పెద్దదవడానికి ముందు అతన్ని ఆపాలని విల్సన్ ఒక పక్క బయలుదేరితే టీవీలో చూసే ఎవరికి అది చాపీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో అని తెలియదు. అందరూ నార్మల్ పోలీస్ రోబోవే ఇలా అయిపోయిందని అనుకుంటారు. సో దీంతో స్కౌట్ ప్రాజెక్ట్ టోటల్ కొలాప్స్ అని ఈ గోల్ అంతా చూస్తున్న విన్సెంట్ అయితే లోపల తెగ సంబరపడిపోతాడు. ఈ ఛాన్స్ ని వదులుతాడా? డైరెక్ట్ గా వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి ఇప్పుడు స్కౌట్స్ పని చేయట్లేదు, ప్రజలకి వాటి మీద నమ్మకం పోయింది, ఇదే సరైన సమయం, నా ప్రాజెక్ట్ మూస్ రోబోట్స్ ని లాంచ్ చేయండి. విల్సన్ మీరు వద్దని చెప్పినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు మన కంపెనీ పరువుని కాపాడుకోవాలంటే దానికి మీ దగ్గర మూస్ ఒక్కటే దారని చెప్తాడు. దీనికి ఆ బాస్ ముందు ఒప్పుకోకపోయినా మీరు నాకు జస్ట్ ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నా రోబోట్ ని యూస్ చేసి దానితో బయట క్రైమ్స్ చేస్తున్న ఆ చాపీ రోబోట్ ని అంతం చేసేస్తానని అనడంతో ప్రస్తుతం వేరే దారి లేక ఆ బాస్ కూడా దానికి ఒప్పుకుంటుంది. సో విన్సెంట్ త్వరగా వెళ్లి రెడీ అయి మూస్ అనే ఆ పెద్ద రోబోట్ ని యాక్టివేట్ చేసి దాన్ని తనే కంట్రోల్ చేస్తూ చాపీని చంపడానికి పంపిస్తాడు. సో ఈ జైంట్ రోబో ఆకాశంలోకి లాంచ్ అయి బయలుదేరడం చూసిన విల్సన్ అది చాపీని చంపడానికి వెళ్తుందని తెలుసుకుని అసలు లేట్ చేయకుండా దాని దగ్గర నుంచి అతన్ని కాపాడడానికి బయలుదేరతాడు. మరో పక్క మనకి నింజా వాళ్ళని చూపిస్తారు. ఇంత డబ్బు దొరికిందని అతను తెగ సంతోషపడడం చూసిన చాపీ పని అయిపోయింది కదా, ఇప్పుడు నాకు కొత్త బాడీ ఎప్పుడు కొంటారు డాడీ అని అడిగితే ఫైనల్ గా ఇక చాపీతో అవసరం తీరిపోయింది కదా, ఇక నటించాల్సిన అవసరం లేదని నింజా అతనికి మొత్తం నిజం చెప్తాడు. నేను నీకు కొత్త బాడీ కొనాలనే అనుకోలేదు, అబద్ధం చెప్పానని అనగాని చాపీకి వస్తుంది చూడండి కోపం. దెబ్బకి నింజాని బయటకు విసిరేసి గొడవ పడతాడన్న టైంకి డబ్బు కలెక్ట్ చేసుకోవడం కోసం ఆ డాన్ హిప్పో తన మనుషులందరినీ తీసుకుని భారీ బందోబస్తుతో వస్తాడు. అండ్ సరిగ్గా అదే సమయానికి చాపీని చంపడానికి ఆ మూస్ రోబోట్ కూడా అక్కడికి వచ్చేస్తుంది. మారు మాట మాట్లాడకుండా ఒక్కసారిగా అక్కడ ఒక పెద్ద యుద్ధమే మొదలవుతుంది. ఈ మూస్ రోబో రాకెట్ లాంచెస్ వెపన్స్ యూస్ చేస్తే డాన్ మనుషులు దీనికి తక్కువ కాదు, ఏకంగా బాంబ్స్ విసిరి ఆ ప్లేస్ అంతా పీల్చడం మొదలు పెడతారు. వీటికి మధ్యలో మన కామెడీ నింజా గ్యాంగ్ తప్పించుకోవడానికి తెగ కష్టపడుతుంటారు. ఫస్ట్ వీళ్ళ గ్యాంగ్ లో పాపం అమెరికా చనిపోతాడు. ఇలా మూస్ రోబోట్ ని విన్సెంటే కంట్రోల్ చేస్తున్నాడు కదా, అతను కోపంలో విల్సన్ ని చంపేయడానికి చూస్తే టైం కి మన చాపీ గ్యాంగ్స్టర్ ఫామ్ లోకి దిగి ఎంట్రీ ఇస్తుంది చూడండి. ఒక కత్తికి బాంబ్ కట్టి ఎగురుతూ జంప్ చేసి వెళ్లి ఆ మూస్ రోబో భుజం మీద ఒక్కసారిగా బాంబ్ దించేసి బ్లాస్ట్ చేసి దాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. కానీ విన్సెంట్ వెంటనే చాపీ మీదకి ఓపెన్ ఫైర్ చేసి అతన్ని కూడా డ్యామేజ్ చేస్తాడు. ఈ టైంలోనే ఆ డాన్ హిప్పో ఉన్నాడు కదా, వాడు నింజా కాల్లో షూట్ చేసి నెక్స్ట్ మన విల్సన్ ని కూడా నడుం మీద కాల్ చేస్తాడు. చావు దాకా వచ్చాక నింజా కూడా మొహమాట పడకుండా డాన్ ని చంపిస్తాడు. చాపీ ఇంకా యొలాంటి విల్సన్ ని కార్లో వేసుకుని అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి ట్రై చేస్తారు. నింజా మూస్ రోబోట్ ని డైవర్ట్ చేయడం కోసం వెనకే ఆగి దాన్ని ఎదిరిస్తాడు. కానీ ఈ మూస్ రోబోట్ అతన్ని కూడా షూట్ చేయడానికి ప్రయత్నించడం చూసిన యొలాంటి కోపం వచ్చి ఒక గన్ తీసి పటపటా అని తన్ని షూట్ చేస్తుంది. దీంతో ఆ మూస్ రోబోట్ అటెన్షన్ యొలాంటి మీదకి తిరిగి తనని టార్గెట్ చేసి కంటిన్యూస్ గా 4-5 బుల్లెట్లు దించేస్తుంది. పాపం పడిపోతున్న యొలాంటిని మన చాపీ వచ్చి పట్టుకుంటాడు. మీకు ముందే చెప్పినట్టు చాపీ యొలాంటిని తన సొంత మదర్ అనుకుంటున్నాడు. మరి అలాంటిది తను అతని కళ్ళ ముందే చనిపోవడం ఎలా భరించగలుగుతాడు? పిచ్చ కోపం వచ్చి ఒక బాంబ్ యూస్ చేసి ఆ మూస్ రోబోట్ ని చెల్లా చెదర్లుగా పేల్చేస్తాడు. ఇప్పుడు విల్సన్ కూడా చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు కదా, అతన్ని కాపాడుకోవడం ఎలా అని భయపడుతూ ఆలోచించిన చాపీ సడన్ గా ఆ హెల్మెట్ నేను మిమ్మల్ని రోబోగా మార్చేస్తానని ఒక్కసారిగా బండి వెనక్కి తిప్పి స్పీడ్ గా టెట్రావెల్ కంపెనీని చేరుకుంటుంది. ఇక్కడ వీళ్ళు రావడం చూసిన విన్సెంట్ గన్ తీసి వీళ్ళని కాల్చేద్దామనుకుంటే చాపీకి ఆల్రెడీ చెయ్యి కట్ చేసినందుకు వీడి మీద పీకల దాకా కోపం ఉంటుంది. ప్లస్ ఈ రోజు ఆ మూస్ రోబోతో చేసిన స్టంట్ తర్వాత వాల్కనోలా పేలిపోయి విన్సెంట్ ని బాగా చితకబాదుతాడు. కానీ ఎంతైనా చాపీ మంచి రోబో కదా, కాబట్టి లాస్ట్ లో అతన్ని చంపకుండా వదిలేస్తాడు. ఆ తరువాత కొన ఊపిరితో ఉన్న విల్సన్ ని తీసుకువెళ్లి ఆ హెల్మెట్ వాడి అతని కాన్షియస్నెస్ ని అక్కడున్న ఒక రోబోలోకి ఎక్కించేస్తాడు. మనిషిలా చనిపోయిన విల్సన్ కళ్ళు తెరిచి ఏంటిది నేను రోబోలా మారిపోయానని షాక్ అవుతాడు. చాపీ ఇంత పెద్ద విషయాన్ని సాధించాడని నమ్మలేక విల్సన్ చాలా సంతోషపడతాడు. బట్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ బాగా లో అయి చాపీ కూడా షట్ డౌన్ అయ్యే పరిస్థితి రాగానే ఇదే ట్రిక్ వాడి విల్సన్ బయటున్న ఇంకో స్కౌట్ రోబోలోకి చాపీ కాన్షియస్నెస్ పంపి అతన్ని కాపాడుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి నింజా యొలాంటి అంత్యక్రియలు చేస్తున్నప్పుడు చాపీ యొలాంటిలానే ఒక బొమ్మని తయారు చేసుంటాడు కదా, అది దాని కింద ఒక పెన్ డ్రైవ్, దాని మీద మమ్మీస్ కాన్షియస్నెస్ అని రాసిండడం చూస్తాడు. అండ్ ఈ పెన్ డ్రైవ్ సహాయంతో చాపీ ఇంకో ఫీమేల్ రోబోలోకి తన మమ్మీ కాన్షియస్నెస్ ని ఎక్కించి యొలాంటిని కూడా మళ్ళీ బ్రతికిస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది.